మనం ప్రతిరోజు పోపులో పడేసి పక్కకు నెట్టేస్తాం ఒక ఆకును. ఆ ఆకేంటో మీకు ఇప్పటికే అర్థమైంటుంది. అదే కరివేపాకు. ఆ కరివేపాకు గురించి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఈ కరివేపాకు పోపుగా మనం కూరల్లో వేయడం అన్నది సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. రోగాలను కూడా దూరం పెడుతుంది. అందుకే మనం భోంచేసేటప్పుడు ఈ కరివేపాకును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయకూడదని పెద్దలు అందుకే చెబుతారు. ఈ కరివేపాకును ఎలా తినాలో తెలియకపోవడం వల్ల కొంతమంది వేరు చేస్తూ ఉంటారు. కరివేపాకు నూనెలో సరిగా వేగనప్పుడు మాత్రం అది మనకు నమలడానికి కష్టంగా అవుతుంది. జీర్ణశక్తి కూడా కష్టమవుతుంది. అందువల్ల చిన్నపిల్లలు, పెద్దవారు మాత్రం ఈ కరివేపాకును సరిగా వేగనప్పుడు పక్కగా పెట్టమన్నారు మన పెద్దలు. అంతేకాని అందరూ అలా చేయకూడదనే చెప్తున్నారు. కరివేపాకు కూరల్లో భాగంగా వచ్చినప్పుడు మనం తప్పకుండా దాన్ని స్వీకరించినట్లయితే అది సర్వరోగ నివారణగా మారుతుందని చెబుతున్నారు. కరివేపాకును ఆహారంలో భాగంగా మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అది విషపూరిత పదార్థాలను వెలుపలకు పంపేందుకు మార్గం సుగమం చేస్తుంది. అందువల్ల కరివేపాకు మీరు కూడా ఆహారంలో స్వీకరించేటప్పుడు వేరు చేసి దాన్ని పక్కన పెట్టకండి. ఆహారంలో భాగంగా కరివేపాకును తప్పకుండా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇలాంటి మరిన్ని అంశాలను కొనసాగించేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్.